హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. అదే తీపి గుమ్మడికాయ హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలి, అది హెల్దీగా కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ చాయిస్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపిస్తున్నానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను గుమ్మడికాయని తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలండి. గుమ్మడికాయలో ఎక్కువగా వైటమిన్ ఏ, ఈ, సి ఉంటాయండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, జింక్ ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బీటా క్యారోటిన్ ఉంటుందండి దీంట్లో. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇంకొకటి సెలీనియం ఎక్కువగా ఉంటుందండి. ఇమ్యూనిటీని బూస్టప్ చేసే గుణం ఉంటుంది. దీన్ని ఇప్పుడు పైన పీలర్తో మొత్తం పీల్ చేసేసుకోండి. ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా రికవరీ టైం ఉంటుంది కదండి, ఏదైనా మనకి అనారోగ్యం వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకి రికవరీ టైం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా గుమ్మడికాయని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే తొందరగా కోలుకుంటారు. రికవరీ ప్రాసెస్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాగ 2 ముక్కలుగా చేసుకున్న తర్వాత లోన పీచు కానీ ఆ గింజలు కానీ మొత్తం తీసేసుకోవాలి. మీరు ఆ గింజల్ని ఎండబెట్టుకొని మీరు వాడుకోవచ్చు. చూసారా, ఇలాగా ఆ గుమ్మడికాయలో నేను సగమే తీసుకున్నానండి. సగం అయితే ఇద్దరికి సరిపోతుంది ఆ క్వాంటిటీ. మీరు ఒక 4గురికి చేసుకోవాలంటే ఈ మాత్రం సైజ్ గుమ్మడికాయ తీసుకోండి. చూసారా, ఈ గింజల్ని వాడుకోవచ్చు ఎండబెట్టుకొని. ఇప్పుడు ఇలాగా సన్నగా తురుముకోవాలి. ఒక కప్పు కానీ బౌల్ కానీ తీసుకొని కొలుచుకోవాలి. ఇలాగా పెట్టుకొని కొలుచుకోవాలండి. నాకు ఇక్కడ 2.5 కప్పులు గుమ్మడి తురుము వచ్చింది. ఇప్పుడు బెల్లం ఇలాగా తురుముకొని 2.5 కప్పులకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని మాత్రం సన్నగా తురుముకోండి, మంచి బెల్లం తీసుకోండి. ఇలా ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చాలా క్విక్ రెసిపీ అండి. ఇంకొకటి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు. జస్ట్ బ్రౌన్గా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇది నెయ్యిలో చేస్తేనే బాగుంటుందండి. నెయ్యి అనేది తగు మాత్రం మనం తీసుకుంటే మంచిదే. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఈ గుమ్మడి తురుము ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. మనం ప్యాన్ ఎప్పుడు కూడా మందంగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, రెసిపీ అనేది చాలా చక్కగా కుదురుతుంది. ఇలా కలుపుతూ మనం మగ్గించుకోవాలండి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన అనేది రావాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించడం వల్ల అది తొందరగా కుక్ అయిపోతుంది. చక్కగా ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా ఈ తురుముకి పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ అవసరమైతే మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండండి. ఇదంతా కూడా కాస్త దగ్గర పడాలి. పచ్చివాసన అంతా కూడా పోవాలండి. చక్కని అరోమా రావాలి దాని నుంచి. ఇప్పుడు చూసారా, కాస్త దగ్గర పడింది కదా. తేమ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు నిలవ అనేది ఉంటుందండి. ఇప్పుడు కాస్త దగ్గర పడిన తర్వాత 2.5 కప్పులు గుమ్మడి తురుముకి 1 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. ఇది తీపి గుమ్మడికాయ కదండి, కాస్త తీయగా ఉంటుంది. కాబట్టి అంటే క్యారెట్స్ ఎలాగ కొద్దిగా కమ్మగా ఉంటాయి కదా, ఈ గుమ్మడికాయ కూడా అలానే ఉంటుంది. కాబట్టి బెల్లం అనేది బాగా తక్కువగా వేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మెజరు 2.5 కప్పులకి 1 కప్పు బెల్లం తురుము. ఇదంతా కూడా కలుపుకోవాలి. బెల్లం అనేది కరగాలి. కరిగి ఈ బెల్లం పాకంతో ఆ గుమ్మడికాయ తురుము అనేది ఉడకాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారా, ఇదంతా కరిగిపోయింది. ఇప్పుడు హల్వా అనేది దగ్గర పడాలండి. కరెక్ట్గా మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలి. ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. ఖచ్చితంగా స్వీట్లో ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, స్వీట్ తిన్నప్పుడు గొంతులో కఫం అది రాకుండా ఉంటుంది. ఇంకొకటి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు కాస్త దగ్గర పడింది. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసేసుకుంటున్నాము. ఇంకొకటి ఇక్కడ హల్వా కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఈ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఆ కన్సిస్టెన్సీలో అయితే చక్కగా ఎక్కువ రోజులు హల్వా అనేది నిలువ ఉంటుంది.
ఇప్పుడు చూసారా చక్కగా అంతా కూడా ఒక ముద్దలా దగ్గరికి వచ్చేసింది అనమాట. ప్యాన్కి అసలు ఏమి అంటుకోవడం లేదు, ముద్దంతా కూడా దగ్గరికి ఒక చోటకు వస్తుంది. అది కరెక్ట్గా కన్సిస్టెన్సీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. నేను ఇలాగా సర్వ్ చేశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను కాస్త చల్లగా అయిన తర్వాతే చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటుంది కాబట్టి బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా హల్వా చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 15 రోజులు ఈజీగా నిలవ ఉంటుంది. తడి స్పూన్ పెట్టకుండా రోజుకు ఒక స్పూన్ను తీసుకోండి. అప్పుడు చక్కగా అది మనకి పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.